వినాయక చవితి సందర్భంగా ఎంపీపీ స్కూల్ గోటివాడ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా గణేష్ మాస్కులు తయారు చేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. పాఠశాల ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు పివి ఆనంద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగ మన సంస్కృతిలో విశేషమైన స్థానం కలిగి ఉంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, పండుగల వెనుక ఉన్న ఆచారాలను అవగాహన చేయించడం మా లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వినాయక చవితి సందర్భంగా మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా గ్రామ పెద్దలకు, నా మిత్రులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పివి ఆనంద్, ఎంపీపీ స్కూల్ గొట్టివాడ సబ్బవరం మండలం అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్నాను. వినాయక చవితి సందర్భంగా మా విద్యార్థులచే గణేష్ మాస్క్ తయారు చేయడం ఎలా నేర్పించాను. దీనికి ముందుగా విద్యార్థులచే తెల్ల కాగితం మీద గణేష్ యొక్క అవుట్లైన్స్ బొమ్మ నేను గీసి ఇచ్చాను. ఈ కార్యక్రమం ద్వారా నేను 2 విషయాలు వాళ్ళ నుండి గ్రహించాను. మొదటిది, విద్యార్థులందరూ చాలా చక్కగా శ్రద్ధగా ఎలా చేయాలి అనే విషయాలు గమనించారు. రెండవది, వాళ్ళకి దైవభక్తి మరియు తరచూ చేయించడం వల్ల విద్యార్థుల సృజనాత్మకత బాగా పెరిగి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఈ విధంగా విద్యార్థులు ఉన్న సృజనాత్మకత వెలుగు తీయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. దాన్ని నేను కత్తిరితో కత్తిరించి విద్యార్థి మాస్కు తయారు చేశాను. వినాయక చవితి యొక్క ప్రాముఖ్యతను, అసలు ఎలా వచ్చింది వినాయక చవితి, ఆ వినాయక చవితి రోజు ఏం చేయాలి అనే విషయాలు విద్యార్థులకి చెప్పాను. రకరకాల క్రేన్స్ ఉపయోగించి రంగులు దిద్దారు. దానికి సపోర్ట్గా అట్టముక్కలు ఉపయోగించి విద్యార్థులు సరిపోయినట్టు మాస్కులు కత్తెరతో కత్తిరింపచేసి గమ్ముతో అంటించి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఇచ్చాం. అది వాళ్ళు పిల్లలు మాస్క్గా పెట్టుకున్నారు. గణేష్ యొక్క వినాయక చవితి యొక్క హిందూ ధర్మాల సాంప్రదాయ ప్రకారం విద్యార్థుల్లో నేర్పడం కోసం నేను విద్యార్థులకి 2 రోజుల నుండి ఈ కార్యక్రమం గురించి చెప్తూ ఉన్నాను. ఆ విద్యార్థులు అందరూ ఆసక్తిగా చేద్దాం సార్ అన్నారు. కాబట్టి విద్యార్థులు ముందుగా వాళ్ళ బుక్లో వినాయకుని యొక్క ప్రతిమను బొమ్మలు గీశారు. దాని నుండి నేను వాళ్ళకి బాగా తర్ఫీదు ఇచ్చి వాళ్ళంతలో వాళ్ళే బొమ్మలు గీశారు. మంచి